హలో, వెల్కమ్ టు స్టడీ పాయింట్. సో ఈ ఛానల్ నుండి డిసెంబర్ 2022లో జరిగే ఆన్లైన్ టెస్ట్ సీటెట్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఆల్ సబ్జెక్ట్స్ మన తెలంగాణ ఓరియంటెడ్, తెలంగాణ అండ్ ఏపీ. సో ఇక్కడ ఈవీఎస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ కొన్ని మ్యాచెస్ ఇచ్చాడు. దానిలో సీటెట్లో చూసినట్టయితే కొన్ని డిఫరెంట్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ టైప్స్ క్వశ్చన్స్ అనేవి చూడొచ్చు. అండ్ 15 క్వశ్చన్స్ ఓవరాల్ పేపర్ 1లో 30 క్వశ్చన్స్ ఈవీఎస్ నుంచి వస్తాయి. దానిలో 15 క్వశ్చన్స్ మెథడ్ నుంచి, 15 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వస్తాయి. అండ్ దట్ టు 5th క్లాస్ వరకు 1 to 5th క్లాస్ ఈవీఎస్ నుండే తీసుకోబడతాడు. బట్ లాస్ట్ 22 సెషన్స్లో జరిగినటువంటి 2021-22 సీటెట్ ఆన్లైన్ టెస్ట్లో నియర్లీ 7th క్లాస్ సైన్స్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో 1 to 7th ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ మ్యాచ్. సెరికల్చర్. తెలుగు మీడియం చదివిన వాళ్ళు సీటెట్ రాయాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ, ఆ టర్మ్స్, ఆ పదాల యొక్క తెలుగులో మీనింగ్ అనేది తెలుసుకొని పెట్టుకోవాలి. సపరేట్ నోట్స్ పెట్టుకొని కూడా రాసుకుంటే బెటర్. ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ మెథడ్స్, మ్యాథ్స్ మెథడ్స్, మ్యాథ్స్ టర్మినాలజీ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ రాసుకోవడం బెటర్. అండ్ ఈవీఎస్లో కూడా చాలా కొత్త పదాలు వస్తాయి. ఇక్కడ సెరికల్చర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్కరెక్ట్ మ్యాచ్ ఉంది. ఒక మ్యాచ్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది, దాన్ని మనం ఆడ్ వన్ అవుట్ అంటారు. దీన్నే ఆడ్ వన్ని అవుట్ దాన్ని రికగ్నైజ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సెరికల్చర్, మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్. ఇక్కడ మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్ అంటే మనిషి తయారు చేసుకున్నటువంటిది ఒక ఆర్టిఫిషియల్ థింగ్ అనమాట. సెరికల్చర్ ఇది పట్టుపురుగుల పెంపకం, కాబట్టి అది మనిషి తయారు చేస్తాడు. అది న్యాచురల్గా పట్టుపురుగులు అనేవి ఒక దగ్గర పెంచబడవు. వ్యాపారపరంగా మనిషి తనకు తాను ఒక దగ్గర వాటిని పెరిగేలా చేస్తాడు. దాన్ని సెరికల్చర్ అంటాం. నెక్స్ట్ గ్రేజింగ్ ల్యాండ్ అనేది కూడా అది న్యాచురల్ ఈకోసిస్టమ్ అంటున్నాడు. గ్రేజింగ్ ల్యాండ్ అనేది మనకు జంతువులన్నీ పచ్చిక బయలు అంటారు కదా, జంతువులన్నీ కూడా మేసేది. గ్రాస్ ల్యాండ్స్, టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్. గ్రాస్ ల్యాండ్స్ అనేవి టెరెస్ట్రియల్, మనకు చాలా రకాలైనటువంటి గడ్డి భూములు ఉన్నాయి. సవర్ణ గడ్డి భూములు కానివ్వండి, ప్రయరీలు కానివ్వండి, ఇవన్నీ కూడా గడ్డి భూములు. ఇవి ఈకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలోనే భూ వాతావరణానికి సంబంధించినటువంటివి. ఎస్ట్యుయరీ, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. ఎస్ట్యుయరీ ఈజ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ద మౌత్ ఆఫ్ ఏ రివర్, ఏ వైట్ పార్ట్ ఆఫ్ ఏ రివర్ వేర్ ఇట్ జాయిన్స్ ద సీ. మనకు సముద్రంలో ఒక నది ఉంది, ఎగ్జాంపుల్ కృష్ణానది అనేది ఆ సముద్రంలో కలిసే ప్లేస్ దగ్గర మనం డెల్టా ప్లేస్ అంటాం కదా, దాన్నే ఎస్ట్యుయరీ అంటాం. అది మౌత్ ఆఫ్ ద రివర్ అనమాట, దాన్ని మౌత్ ఆఫ్ ద రివర్ అనాలి. సో అనేది ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఒక భాగం. ఈకోసిస్టమ్ అనేది రకరకాల భూ వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ ఉందా, భూమి ఉందా అనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యాచురల్గా కానిది మనం సెర్చ్ చేయాలి. ఆన్సర్ చూసినట్టయితే గ్రేజింగ్ ల్యాండ్ అనేది న్యాచురల్ ఈకోసిస్టమ్ కాదు. ఇక్కడ గ్రేజింగ్ ల్యాండ్ అనేది ఎందుకు కాదో చూద్దాం. అన్ ఈకోసిస్టమ్ ఫార్మ్స్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్. సో బేసిక్గా ఒక బిల్డింగ్ బ్లాక్ అంటే ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ చేసేది. దాన్ని మనం ఏమనాలి, ఈకోసిస్టమ్ అనాలి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ అండ్ దియర్ కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనకి ఈకోసిస్టమ్ అనగానే ఓన్లీ జీవులు మాత్రమే తీసుకోకూడదు, ఓన్లీ నిర్జీవులు మాత్రమే తీసుకోకూడదు. దానిలో జీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. కాబట్టి దెర్ ఆర్ కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ అనేవి వాటి మధ్యన చర్య ప్రతిచర్యలు ఉంటాయన్నమాట. మీరు ఒక్కొక్క మీనింగ్ తెలియనటువంటి వర్డ్స్కి కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేసి ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ రాసుకోవడం బెటర్. ఫస్ట్ టైం క్వశ్చన్స్ చదివినప్పుడు కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాదు. సో క్వశ్చన్ అర్థం కావాలంటే మెయిన్లీ మీకు వర్డ్స్ తెలిసి ఉండాలి, ప్లస్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసి ఉండాలి. ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ 1 to 7th. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఇక్కడ ఇచ్చాడు, కొన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్
అంటే ఈకోసిస్టమ్ అనే ఒక పెద్ద వ్యవస్థలో ఇవన్నీ భాగాలు. ఈకోసిస్టమ్లో ఒక భాగమే ఆక్వాటిక్, అంటే నీటికి సంబంధించింది. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ ఆర్ ఈకోసిస్టమ్స్ ప్రెజెంట్ ఇన్ ఎ బాడీ ఆఫ్ వాటర్. సో దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. దీస్ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types: ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్. ఫ్రెష్ వాటర్ అంటే మన తాగడానికి, మెరైన్ వాటర్ సముద్రపు నీరు. ఎగ్జాంపుల్ ఏంటి? ఈశ్వరి, ఇంతకుముందు చూసాం కదా. ఈశ్వరి అనేది మౌత్ ఆఫ్ ఏ రివర్స్, లేక్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్ లాంటివి. సో టెరెస్ట్రియల్, ఇక్కడ టెరెస్ట్రియల్ అనగా ఏ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ is a land-based community of organisms and the interactions of biotic and abiotic components of in a given area. సో ఇక్కడ టెరెస్ట్రియల్ అనగా భూమికి సంబంధించిన, అంటే వాటర్ లేకుండా ఇక్కడ భూమి మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరెస్ట్రియల్స్ ఆర్ నథింగ్ బట్ ఈకోసిస్టమ్స్ ఇంక్లూడ్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్. ఇక్కడ మనకు హైలైట్ చేయడం జరిగింది, క్వశ్చన్లో వచ్చింది కాబట్టి. గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు. అండ్ టండ్రా అంటే అతి శీతల ప్రాంతాల్లో అదే. నెక్స్ట్ టైగాస్, డెజర్ట్స్. The type of terrestrial ecosystem found in a particular place is dependent on the temperature range. అంతే కదా, భూ వాతావరణ పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల ఆ ప్లేస్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అది చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, ఎలా ఉందనేది. టెంపరేచర్ రేంజ్, ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకు అవాపాతం. ప్రెసిపిటేషన్ అనే వర్డ్ తెలుగులో తీసుకున్నట్టయితే అవాపాతం అంటే వాన కురవడం కానీ, మంచు కురవడం కానీ. అదే విధంగా అయితే మనకు అక్కడ ఎంత అమౌంట్ వస్తుంది వర్షపాతం. ద సాయిల్ టైప్, అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క టైప్. అండ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఇట్ రిసీవ్స్. సో ఇక్కడ లైట్ ఇన్ ద సెన్స్ డే టైం ఎంత ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో డే టైం ఎక్కువగా ఉండదు, కొన్ని ప్రదేశాల్లో మొత్తం చీకటిగానే ఉంటుంది. ఆ విధంగా డే టైం ఎంత ఉంది, అది ఎంత టెంపరేచర్ని తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఒక భూమి అనేది ఎలా ఉండాలనేది ఫిక్స్ చేస్తాయి. అక్కడ ఆ ప్లేస్లో క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. క్లైమాటిక్ కండిషన్స్ అంటే 25 years నుంచి అబ్జర్వ్ చేసినటువంటి వెదర్ కండిషన్స్. వెదర్ అంటే డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. క్లైమేట్ ఇన్ ద సెన్స్ పర్టికులర్గా క్లైమేట్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, జైసల్మేర్ తీసుకోండి. జైసల్మేర్లో క్లైమాటిక్ కండిషన్స్, వాట్ ఆర్ ద క్లైమాటిక్ కండిషన్ అన్నప్పుడు అక్కడ టెంపరేచర్స్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు వర్షం పడవచ్చు, అది వెదర్ కండిషన్స్ చెప్పలేం. బట్ ఓవరాల్గా అక్కడ క్లైమాటిక్ కండిషన్ ఏంటి, somewhat having more temperature. So next we have natural. A biological environment occurring freely in nature rather than being created by man is called the natural ecosystem. ఫ్రీలీ, ప్రకృతి తనంతట తానుగా ఏర్పరిచినటువంటి భూభాగాన్ని మనం ఏమనాలి, న్యాచురల్ ఈకోసిస్టమ్ అనాలి. అందులో ఎగ్జాంపుల్ వచ్చేసి డెజర్ట్. ఎవ్వరు కూడా మట్టి తీసుకుపోయి అక్కడ వేయరండి. మట్టి అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది న్యాచురల్ సిస్టమ్ వల్ల. నేచరే ఆ విధంగా క్రియేట్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్, రివర్, ఎస్చరీ ఎక్సెట్రా ఆర్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్స్ దట్ ఆర్ మేడ్ బై మ్యాన్ ఫర్ కమర్షియల్ అండ్ అదర్ బెనిఫిట్స్. వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండాలి అని చెప్పి ఒక దగ్గర ఒకే టైప్ వాతావరణాన్ని సృష్టించడమే ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. దీస్ ఈకోసిస్టమ్స్ ఆర్ మోడిఫైడ్ బై హ్యూమన్స్ ఫర్ దియర్ ఓన్ ప్రాఫిట్ అండ్ కెన్ ఐదర్ బి టెరెస్ట్రియల్ ఆర్ ఆక్వాటిక్. అది టెరెస్ట్రియల్ అవ్వచ్చు, ఆక్వాటిక్గా ఉండొచ్చు. మన పశువులను పెంచేటట్లయితే టెరెస్ట్రియల్ ఉంటుంది. ఆక్వాటిక్ అంటే చేపలు ఇలాంటివి కూడా పెంచినప్పుడు ఆక్వాటిక్. ఎగ్జాంపుల్ వచ్చేసి అక్వేరియంస్, పాస్చర్స్, గ్రేజింగ్ ల్యాండ్, సిల్వికల్చర్, క్రాప్ ఫీల్డ్స్, డ్యామ్స్, గార్డెన్స్. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ పేరు వచ్చేసి గ్రేజింగ్ ల్యాండ్ అనేది న్యాచురల్ ఈకోసిస్టమ్ కాదు. గ్రేజింగ్ ల్యాండ్ అనేది బాగా పశువులు పెంచేవాళ్ళు, బర్రెలని, ఆవులని వాణిజ్యపరంగా పెంచేవాళ్ళు ఒక దగ్గర వాటి మేతకు సరిపడా కావాల్సిన గడ్డిని కావాలని ఒకే దగ్గర పెంచి వాటిని అక్కడ వదులుతారు. దాన్ని గ్రేజింగ్ ల్యాండ్ అనాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈకోసిస్టమ్, ఇట్స్ నాట్ అన్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్. సో అక్కడ మ్యాన్ మేడ్ ఇచ్చింటే కరెక్ట్ అవుతుండే, బట్ అక్కడ న్యాచురల్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. సో సెరికల్చర్ ఇన్ ద సెన్స్ ద మెథడ్ ఆఫ్ రైజింగ్ సిల్క్వార్మ్స్ అండ్ హార్వెస్టింగ్ ఆ సిల్క్ ఫ్రమ్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్. ఓకే, పట్టుపురుగుల పెంపకం. మల్బరీ ఆకులపైన పెరిగేటటువంటి బాంబిక్స్ మోరీ అనే సిల్క్ మాత్ పట్టుపురుగుల పెంపకం ఆర్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ సిల్క్వార్మ్ స్పీసీస్ ఇన్ సెరికల్చర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఇది మనకు 5th June రోజు జరుపుకుంటాం. ఒక డే కూడా అడిగే ఛాన్స్ ఉంది. అవి కూడా పర్టికులర్గా 1 to 7th NCERT బుక్లలో ఉండే డేస్ ఏవైతే లెసన్ ఎక్స్ప్లెనేషన్లో ఉండేటటువంటి, నేను ఎవ్రీ లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ట్రై టు కంటిన్యూ మై ఛానల్ అండ్ ట్రై టు follow the channel.
హియర్. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసి June 5th అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 5th June ఎవ్రీ ఇయర్. ద డే హాస్ బీన్ సెలబ్రేటెడ్ సిన్స్ 1974. ఒక డే అనేది ఎప్పటి నుంచి ఏర్పడింది, ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ వరల్డ్ మొత్తానికి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ 1974 నుంచి దీన్ని చేస్తున్నారు. సో 2020లో ఏర్పడినటువంటి సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ అనేది థీమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి April 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎర్త్ డే. ఎర్త్ డే ఎప్పుడు చేసుకుంటాం? ధరిత్రి దినోత్సవం April 22 టు రైజ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ టు సేవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. సో భూమిని కాపాడాలనే ఉద్దేశంతోనే April 22ని వరల్డ్ ఎర్త్ డేగా చేసుకుంటున్నాం. అది దాని థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం అండ్ కోల్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సెలెక్ట్ ద correct statements that best describes the properties of fossil fuel. సో ఇంగ్లీష్ రావడం అనేది ఏ విధంగా అయితే కంపల్సరీయో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంటాయి సీటెట్లో. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ దాన్ని రీజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పెట్రోలియం అండ్ కోల్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. మనకు శిలాజ ఇంధనాలలో పెట్రోలియం అనేది కోల్ అనేది ఒకటి అని అంటున్నాడు. పెట్రోలియం మరియు కోల్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్. ఆ శిలాజ ఇంధనాలు, ఫాసిల్స్ అంటే శిలాజం, ఆ శిలాజ ఇంధనాల గురించి ఏది మనకు కరెక్ట్గా తెలుపుతుంది అనేది. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద డెడ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఫాసిల్ అనేది చనిపోయినటువంటి జంతు వృక్ష కళేబరాల నుంచి తయారవుతుంది. దే ఆర్ ఫార్మ్డ్ అండర్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. చాలా టెంపరేచర్ ఉండాలి, ప్రెషర్ ఉండాలా? లేదు. ద టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్. ఎస్, అవి ఏర్పడాలంటే చాలా ఇయర్స్ అనేవి, చాలా వేల సంవత్సరాలు కావాలి. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఇగ్నీషియస్ రాక్స్. అవి రాళ్ళ మధ్యన కనుగొనబడతాయా? లేదు. సో ఫస్ట్ 3 పాయింట్స్ ABCR కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఇన్ ద లైట్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్ ఇన్ నేచర్, న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 kinds, ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎగ్జాస్టిబుల్. ఇక్కడ ఇన్ఎగ్జాస్టిబుల్ అన్న రెన్యూవబుల్ అన్న ఒకటే. ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే అవి ఎప్పటి కూడా తరిగిపోని సహజ వనరులు, ఇన్ఎగ్జాస్టిబుల్. దీస్ రిసోర్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అన్లిమిటెడ్ క్వాంటిటీ ఇన్ ద నేచర్. సో అవి చాలా అపరిమితమైనటువంటి పరిమాణంలో ఉన్నాయి. దే ఆర్ నాట్ లైక్లీ టు బి ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. అవి హ్యూమన్స్ చేసేటటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల నష్టపోవు. ఎగ్జాంపుల్స్ ఆర్ సన్లైట్, ఎయిర్, గాలి మరియు సూర్యకాంతి అనేవి మనకి ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ కింద వస్తాయి. ఎగ్జాస్టిబుల్ అంటే ఏవైతే తరిగిపోయే సహజ వనరులు. ద అమౌంట్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఇన్ నేచర్ ఈజ్ లిమిటెడ్. దే కెన్ బి ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్స్ చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల అవి తరిగిపోయే ఛాన్స్ ఉంది, ప్రమాదం, అవి అయిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి వాటికి ఎగ్జాంపులే వైల్డ్ లైఫ్ అంటే జంతువులు. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్, చెట్లు, జంతువులు, మినరల్స్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. అబౌట్ పెట్రోలియం గురించి కొంత ఇవ్వడం జరిగింది. ద వర్డ్ పెట్రోలియం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ పెట్రా. పెట్రా అనే వర్డ్, పెట్రా అంటే రాక్ అండ్ ఓలియం అంటే ఆయిల్. ఇట్ ఈజ్ మైన్డ్ బిట్వీన్ ద రాక్స్ అండర్ ద ఎర్త్. అంటే రాతి పొర ఏదైతే ఇగ్నీషియస్ లిథోస్ఫియర్ ఉందో, అర్త్ లోపల లిథోస్ఫియర్ రాక్స్తో ఏర్పడినటువంటి ఇగ్నీషియస్ రాక్ ఫామ్, వాటి మధ్య నుండి మనకు ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పెట్రోలియం వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ద సీ. సో అది ఏ విధంగా ఏర్పడుతుందంటే సముద్రంలో నివసించే సముద్ర జీవుల కళేబరాల నుంచి ఏర్పడుతుంది. యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ డైడ్, ది బాడీ సెటిల్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీ అండ్ దే గాట్ కవర్డ్ విత్ లేయర్స్ ఆఫ్ ద శాండ్ అండ్ క్లే. ఇవి చనిపోయినటువంటి సముద్ర జీవులు, వాటి శరీరాల మీద ఇసుక మరియు మట్టి పడి చాలా ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్, కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ట్రాన్స్ఫార్మ్డ్ ద డెడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ పెట్రోలియం ఇన్ ద న్యాచురల్. చాలా ఎక్కువ టెంపరేచర్స్, ఎక్కువ ఒత్తిడికి గురయ్యి అవి న్యాచురల్ గ్యాస్గా ఫామ్ అవుతుంది. పెట్రోలియం ఈజ్ డార్క్, థిక్, ఆయిలీ లిక్విడ్. సో మన క్రూడ్ ఆయిల్ అంటాం కదా, క్రూడ్ ఆయిల్ని ఆంశిక స్వేదనం చేసిన తర్వాత ఏర్పడేవే పెట్రోలియం, కిరోసిన్, డీజిల్. ఇట్ హ్యాస్ అన్ అన్ప్లెజెంట్ ఆర్డర్. ఆర్డర్ అంటే స్మెల్.
స్మెల్ అనేది ఎలా ఉంటుందంటే అన్‌ప్లెజెంట్ ఉంటుందంట. అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ సచ్ as పెట్రోలియం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, lubricating oil, paraffin, wax, etc. The process of separating the various constituents fractions of petroleum is known as refining. అదే ఆంశిక స్వేదనం. It is carried out in a petroleum refinery. సో అదొక ఫ్యాక్టరీలో జరుగుతుంది. పెట్రోలియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్. సో రా మెటీరియల్ ఏంటి మనకు ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేని నుంచి తీసుకోబడుతుంది? క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకోబడుతుంది. With the help of fractional distillation of crude oil, not just petroleum but also a large number of byproducts are extracted. ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అనబడతాయి. డీజిల్, పెట్రోలియం, గ్యాస్, కిరోసిన్, పారాఫిన్, వ్యాక్స్ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ పెట్రోలియం ఆర్ పారాఫిన్, వ్యాక్స్, పెట్రోల్, డీజిల్, గ్రీజ్, lubricating oil etc. They are found in sedimentary rocks. అవి రాక్స్ మధ్యన దొరుకుతాయని ఇస్తున్నాడు. పెట్రోలియం యొక్క యూజెస్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ, ఎల్పిజి అండ్ పెట్రోల్, మోటార్ ఫ్యూయల్, ఏవియేషన్ ఇన్ ద సెన్స్ విమానాల్లో, జెట్ విమానాల్లో, సాల్వెంట్ ఫర్ డ్రై క్లీనింగ్, కిరోసిన్ ఫ్యూయల్ ఫర్ స్టవ్స్, ల్యాంప్స్ అండ్ ఫర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్స్, డీజిల్ ఫ్యూయల్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ జనరేటర్స్, lubricating oil lubricating oil అంటే మన గ్రీజ్ మన వెహికల్స్లో వేసేది, పారాఫిన్, వ్యాక్స్, ఆయింట్మెంట్స్, క్యాండిల్స్, వ్యాజిలిన్స్ ఎక్సెట్రా. పారాఫిన్ అనేది మనకు ఆయింట్మెంట్స్లో, క్యాండిల్స్, వ్యాజిలిన్లో ఉంటుంది. అండ్ బిట్యూమెన్ పెయింట్స్, రోడ్ సర్ఫేసింగ్లో ఉంటుంది. బిట్యూమెన్ అనేది దీన్ని మన హెయిర్స్ నుంచి కూడా తయారు చేస్తారు. ఇది మన కలర్స్లో ఉంటుంది, పెయింటింగ్ కలర్స్. thus fossil fuels are being formed with the dead remains of plants and animals. సో ABC అనేవి కరెక్ట్. దే ఆర్ ఫార్మ్డ్ అండర్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ దే టేక్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్. అవి ఏర్పడంటే చాలా వేల సంవత్సరాలు తీసుకుంటుంది. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఇగ్నిషియస్ రాక్స్. లాస్ట్ ఒకటి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. 2 లిస్టులు ఇవ్వడం జరిగింది. టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది సీటెట్లో. ఇంగ్లీష్ రావడం, ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఒకటైతే దాన్ని 1 minute లోపల కంప్లీట్ చేయడం అనేది కూడా ఒక టాస్క్. సో టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ తెలుసు కదా అని చేస్తూ మెల్లిగా వెళ్తే 2-3 టైమ్స్ చదివితే టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో 4 ఇచ్చాడు. లిస్ట్ 1, లిస్ట్ 2. వన్ సైడ్ రీసోర్సెస్ ఇవ్వడం జరిగింది, వన్ సైడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ అది ఎలాంటిదంట? ఫాస్ఫేట్ అనేది ఒకసారి అయిపోతే మళ్ళీ కూడా దాన్ని సృష్టించలేం. రెన్యూవబుల్ ఎనర్జీ సృష్టించే వాటిలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ చేయబడుతుంది. హ్యూమన్ మేడ్ రిసోర్స్ మానవుడు తయారు చేసినటువంటి వాటిలో క్యాన్సర్ డ్రగ్ ఒకటి. టెట్రాసైక్లిన్స్ ఏదైతే ఎల్లాప్రగడ సుబ్బారావు తయారు చేశాడో సైంటిస్ట్. సో సైంటిస్ట్ మేడ్ అనమాట ఇది, హ్యూమన్ మేడ్. హ్యూమన్ రిసోర్స్ ఏంటి? హ్యూమన్స్ అనేవి మానవులు కూడా ఒక వనరులాగా. మానవ వనరులు దేని కిందకి వస్తారంటే ఎంప్లాయీ వర్కర్స్ లాగా. రిసోర్స్ అనేవి చూడండి, రిసోర్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లో ద సోర్సెస్ కెనాట్ బి రీప్లేస్డ్ ఆర్ రీయూజ్డ్ వన్స్ దే ఆర్ డిస్ట్రాయిడ్. ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాడుకోవడానికి వీల్లేనటువంటివి. దీస్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ కన్స్యూమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు మేక్. ఇవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి మన భూమి పైన. మళ్ళీ ఏర్పడాలంటే చాలా వేల సంవత్సరాలు తీసుకుంటున్నాయి. ఎగ్జాంపుల్ కోల్ ఆయిల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి, బ్యాటరీస్, షేల్ గ్యాస్ అండ్ సాయిల్ అండ్ ఫాస్ఫేట్, యురేనియం ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. రెన్యూవబుల్లో తిరిగి తయారు చేయబడుతుంది. ద రిసోర్సెస్ కెన్ రెన్యూ దెమ్సెల్వ్స్, కెన్ బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ రిప్లెనిష్డ్ ఆర్ న్యాచురలీ రీప్లెనిష్డ్ అంటే మళ్ళీ కూడా రీఛార్జ్ చేయబడతాయి. అండ్ ఓవర్ రిలేటివ్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అన్లిమిటెడ్ క్వాంటిటీ, అపరిమితమైనటువంటి పరిమాణంలో ఇవి ఉన్నాయి. వాటర్ బాడీస్ ఎగ్జాంపుల్ సన్, సోలార్ ఎనర్జీ, విండ్, టైడల్ ఎనర్జీ. ఇక్కడ టైడల్ ఇన్ ద సెన్స్ ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, ఆటుపోట్లు అవి. న్యూక్లియర్ ఎనర్జీ, జియోథర్మల్, ఫారెస్ట్, మౌంటైన్స్, వైల్డ్ లైఫ్, అట్మాస్ఫియరిక్ రిసోర్సెస్. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్లో వచ్చేసి బికమ్ రిసోర్సెస్ ఓన్లీ వెన్ దియర్ ఒరిజినల్ ఫామ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో న్యాచురల్ సబ్స్టాన్స్గా దొరికిన వాటిని కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఏర్పడేవే హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కానివ్వండి, టెక్నాలజీ, మనం ఏదైతే మందులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందులను తయారు చేస్తున్నామో అవన్నీ కూడా హ్యూమన్ మేడ్. వెహికల్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మనిషి ఒక వనరులాగా.
People can make the best of use of nature to create more resources when they have the knowledge, skill and technology to do so. That's why human beings are a special resource. So people are human resources. మనుషులు చాలా తెలివిగల జీవులు కాబట్టి వాళ్ళు కూడా ఒక స్పెసిఫిక్ రీసోర్స్గా ఉపయోగపడుతారు అన్నట్టు. ఇప్పుడు ఒక దేశం డెవలప్ కావాలంటే ఆ దేశంలోని ప్రజలు కూడా చాలా తెలివిమంతులుగా ఉన్నట్టయితే త్వరగా డెవలప్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ అవైలబుల్ రిసోర్స్. అండ్ హెల్తీగా ఉండాలి పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు ఉండాలి. దెన్ వీ కెన్ సే దట్ వీ హ్యావ్ ఎ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్. ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్, డాక్టర్స్, టీచర్స్ ఎక్సెట్రా. సో ద కరెక్ట్ లిస్ట్ వచ్చేసి ఇచ్చారు. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, దానిలో కరెక్ట్. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ఓన్లీ 5 క్వశ్చన్స్. దీనిలో 5 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వీడియో కూడా కావాలంటే కూడా కామెంట్ చేయండి. దెన్ ఐ ప్రిపేర్ వన్ వీడియో దట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. మీకు 1-2 వీడియోస్ చూసిన తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం అవడం జరుగుతుంది. డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్ ఫర్ ఇంగ్లీష్, జస్ట్ ట్రై టు లెర్న్ ద న్యూ vocabulary and improve your vocabulary, like antonyms and synonyms and the meanings and definitions and something and all related words and related definitions. At the time of major natural disasters, regular telecommunication infrastructure gets severely damaged. న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ప్రకృతి విపత్తులు ఏర్పడతాయో ఆ టైంలో ఏం జరుగుతుందంట, మనకు ఆబ్వియస్గా టెలికమ్యూనికేషన్ అంటే టెలిఫోన్ వైర్లు పోవడం కానీ, కమ్యూనికేషన్ ఒక ఊర్లో సపోజ్ ఏదైనా ఒక ఊర్లో ఒక భూకంపమే ఏర్పడింది. సో ఆ భూకంపం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైరింగ్ కానీ కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ టెలికమ్యూనికేషన్ వైరింగ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్, విద్యుత్ కూడా మొత్తం అక్కడ నిలిచిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ వాటి యొక్క సేవలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు టవర్లు వస్తాయి, అన్ని సెల్ ఫోన్ టవర్స్, సెల్ ఫోన్ ఆఫీసెస్, దెన్ వైర్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. వన్ మస్ట్ యూజ్ ల్యాండ్ ఫోన్స్ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ టు రీచ్ ఫర్ హెల్ప్. ల్యాండ్ ఫోన్స్ కూడా వాడాలి అని ఇచ్చాడు, బట్ ల్యాండ్ ఫోన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీ కాంట్ యూజ్ ల్యాండ్ ఫోన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో కమ్యూనికేషన్ డ్యూరింగ్ డిజాస్టర్, విపత్తు సమయంలో ఏదైతే విపత్తు జరుగుతుందో అప్పుడు కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎట్ ద టైమ్ ఆఫ్ మేజర్ న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ ఎర్త్క్వేక్, సైక్లోన్, భూకంపాలు, సైక్లోన్ ఏర్పడితే, ఫ్లడ్ అండ్ ల్యాండ్ స్లైడ్ అంటే ఇక్కడ భూమి మొత్తం భూమి యొక్క చర్యలన్నీ కూడా కిందికి పడిపోవడం, ల్యాండ్ స్లైడ్స్. అండ్ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. నేపాల్, మౌంటేనియస్ రీజియన్స్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా పడుతున్నాయి. ద రెగ్యులర్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ పబ్లిక్ వైడ్ అండ్ వైర్లెస్, ఏవైతే వైర్లెస్ రెండు ఉంటాయో గెట్ సెవర్లీ డ్యామేజ్డ్ అండ్ బికమ్ నాన్ ఫంక్షనల్ అంటే పని చేయకుండా అయిపోతాయి. దిస్ మెయిన్లీ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద డ్యామేజ్డ్ కేబుల్స్ అండ్ వైర్స్ అండ్ సెల్యులర్ ట్రాన్స్మిషన్ టవర్స్ అండ్ డిస్ట్రప్టెడ్ పవర్ సప్లై కూడా మొత్తం ఆగిపోతుంది. కాబట్టి అక్కడ టెలికమ్యూనికేషన్ కూడా ఈజ్ బేస్డ్ ఆన్ వాట్, ఎలక్ట్రిసిటీ ఉంటేనే టెలికమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ దే నీడ్ ఆల్సో పవర్ టు ట్రాన్స్మిట్ ద ట్రాన్స్మిషన్ జరగాలి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మెసేజ్ వెళ్ళాలి అంటే దట్ మస్ట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ నీడ్స్ వాట్, పవర్. సో నీకు పవర్ సప్లై లేనప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదని మీనింగ్. అండ్ సెల్యులార్ ట్రాన్స్మిషన్ టవర్స్, ద వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆఫ్ పోలీస్ అండ్ సివిల్ అథారిటీస్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది డ్యామేజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ టవర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. During this emergency situation, the communication traffic goes beyond its capacity, which leads to congestion of the network and in the worst case, congestion అంటే ఇప్పుడు ఒకే దగ్గర నిలిచిపోతుంది. వర్స్ట్ కేస్ ఐసోలేటెడ్ అయిపోతుంది. ఒక ఊరు ఐసోలేషన్ అంటారు దాన్ని, ఐసోలేటెడ్. అండ్ వర్స్ట్ కేస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద నెట్వర్క్, కంప్లీట్గా కూడా కొన్నిసార్లు ఆ ఊరిలో కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అవుతుంది. వన్ మస్ట్ యూజ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లైక్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఏదైతే శాటిలైట్ని బేస్ చేసుకొని రేడియో సిగ్నల్స్ శాటిలైట్ అంతరిక్షం నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా రేడియో సిగ్నల్స్. మనకు
ఆ రేడియో సిగ్నల్స్ని వాడుకొని ఏదైనా ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని ఏదైతే మన మిలిటరీ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు యూజ్ చేసే ఫోన్స్ మాత్రమే కొంచెం నడిచే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అమెచ్యూర్ హ్యామ్ రేడియో అండ్ వాకీ టాకీ కూడా రేడియో వేవ్స్ని యూజ్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు దిస్ వీడియో. అండ్ ఈ వీడియో పైన మీకు కామెంట్ చేయండి. అండ్ సీటెట్ ఫర్దర్గా వస్తున్నటువంటి సీటెట్ పేపర్ 1కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఆల్ 5 పేపర్స్ డిస్కస్ చేద్దాం ఇందులోనే విత్ తెలుగు. ఫస్ట్ పేపర్ వచ్చేసి తెలుగు అండ్ దోస్ హూ ఆర్ టేకింగ్ ద ఫస్ట్ పేపర్ యాజ్ తెలుగు అండ్ సెకండ్ పేపర్ యాజ్ ఇంగ్లీష్. సో ఫర్ దెమ్ ఐ విల్ మేక్ ఆల్ ద వీడియోస్ ఫ్రమ్ తెలుగు టు EVS as well as and methods also. We will discuss the methods also. So keep watching my channel and comment your